మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. అగ్నిగా ఉన్న దేవుడు ఒక అగ్ని లాంటి శ్రమను మనకు ఉంచుతున్నాడు. అగ్ని కలిగిన దేవుడు, దహించు అగ్నిగా ఉన్న ఆ దేవుడు ఒక అగ్ని లాంటి శ్రమను మన ముందు ఉంచుతున్నాడు. సహోదరులారా, మీకు అగ్ని వంటి ఒక మహాశ్రమలు మీకు వచ్చినప్పుడు ఇది గొప్ప వింతని మీరు ఆశ్చర్యపడకండి. ఇది మీకు మీ ఓర్పు కోసమే, మీ సహనం కోసమే ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, దేవుడు మనకి అగ్నితో ఎందుకు పరీక్షిస్తాడు చెప్పండి? బంగారాన్ని అగ్నితోనే శుద్ధి చేస్తారన్నమాట. అలాగే దేవుడు కూడా అగ్ని లాంటి శ్రమలను మనకి ఎందుకు ఉంచుతున్నాడు అంటే, ఆ ఒక బంగారాన్ని ఎలాగైతే అగ్ని శుద్ధి చేస్తుందో ఈ శ్రమ మనందరినీ శుద్ధి చేస్తుంది. నువ్వు ఏ పాపములో ఉన్నా శ్రమ నిన్ను శుద్ధి చేస్తుంది. నువ్వు శాపములో ఉన్నా శ్రమ నిన్ను శుద్ధి చేస్తుంది. నువ్వు అంధకారములో ఉన్నా శ్రమ నిన్ను శుద్ధి చేస్తుంది. నువ్వు విశ్వాసములో బలహీనుడిగా ఉన్నా శ్రమ నిన్ను బలపరుస్తుంది. ఏ విధము చేత ఉన్నా నీవు శ్రమకు పాత్రుడవైతే ఆ శ్రమ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు పాత్రురాలవా? నువ్వు శ్రమకు నువ్వు అర్హుడువా? నువ్వు పొందుకోగలవా? నీ చేతను అవుతుందా అని దేవుడు చూచి ఆ శ్రమను నీ దగ్గరికి తీసుకొస్తాడు. అది ఎలాంటి శ్రమ చెప్పండి? అగ్ని వంటి శ్రమ. ఏమండి, అగ్ని అందరి దగ్గర తీసుకెళ్లరు, అది విలువైన వస్తువుల దగ్గర తీసుకెళ్తారు. బంగారం దగ్గర ఎందుకు తీసుకెళ్తారు అంటే అది కాలిస్తే దాని సువర్ణము బయటికి వస్తుందన్నమాట. అగ్ని ప్లాస్టిక్ దగ్గర తీసుకెళ్ళండి, అగ్ని చెట్టు దగ్గర తీసుకెళ్ళండి, ఏమైతుంది చెప్పండి? ఖాళీ బూడిదైపోతుంది. బంగారం దగ్గర తీసుకెళ్తే చూడండి, బంగారము పాతగా ఉన్న బంగారము, పనికిరాని బంగారము, నల్లబడిన బంగారము, అది అందంగా కనబడని బంగారము ఎప్పుడైతే అగ్నిలో కాల్చబడుతుందో అది సువర్ణంగా బయటికి వస్తుంది. ప్రేమైన దేవుని వర్లరా, దేవుడు కూడా మనందరికీ అగ్నితోనే మనకు పరీక్షిస్తున్నాడు. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి బాధలు, అగ్ని లాంటి ఇబ్బందులు మన దగ్గర ఉంచి మనల్ని సువర్ణంగా మారుస్తాడనమాట. ఒక మాట దేవుడు కూడా ఒక మంచి మాట మలాకి గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి ఒక మాట, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, మంచి మాట. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓరవగలరు? ఆయన గమనించండి ఈ మాట గమనించండి. ఆయన కంసాలి అగ్నివాడు, సాకలవాణి సబ్బు వంటి వాడు. ఇక్కడ గమనించండి, ఆయన ఎలాంటి వాడు అంటే కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి చేతిలో అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఎందుకు ఉంటుందంటే పాతబడిన బంగారాన్ని సువర్ణంగా చేయడానికి. మన దేవుడు అగ్నివంతువాడైతే, మన దేవుడు దహించు అగ్ని అయితే మనందరినీ కూడా ఆ అగ్నిలో కాల్స్తాడనమాట. ఏబుని కాల్చినట్టుగా, అబ్రహామును కాల్చినట్టుగా, ఒక మోషేని కాల్చినట్టుగా, ఒక ఇసాకుని కాల్చినట్టుగా, ఒక దావీదుని కాల్చినట్టుగా, ఒక అపోస్తలులను కాల్చినట్టుగా, ఒక విశ్వాసులను కాల్చినట్టుగా, ఒక పౌలుని కాల్చినట్టుగా, భక్తులను కాల్చినట్టుగా మనందరినీ దేవుడు శ్రమలలో కాలుస్తాడు. మనం కాల్చబడాలి. ఆయన కాల్చేవాడు, మనము కాల్చబడేవారము. ఆయన కాలుస్తూ ఉంటాడు, నిన్ను కాలుస్తూనే ఉంటాడు. ఆయన నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఆయన ఎదుట, దేవా నేను కాల్చబడుతున్నాను, నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టావని ఎప్పటికీ మనం బాధపడకూడదు. ప్రభు చెప్తున్నాడు, నీకు శ్రమ వస్తే ప్రార్థించు, నీకు సంతోషం కలిగితే స్తుతించు. మనము సంతోషం వస్తే స్తుతించాలి, బాధ వస్తే ప్రార్థించాలి. ఈ రెండే పనులు చేయాలి. ఆయన ఎందుకు ఇవన్నీ పెడతాడంటే మనం సువర్ణంగా మారాలి. ఇప్పుడు కూడా మనందరినీ సువర్ణంగా మారడానికి కొన్ని సమస్యలు మనలో పెడతాడు. దాన్ని కొన్ని ఓర్చుకోవాలి, సహించాలి, తాలుకోవాలి. కాబట్టి ప్రేమైన దేవుని వర్లరా,
కాబట్టి ప్రియులారా, మన దేవుడు కొన్ని పరీక్షలు మనకు పెట్టినప్పుడు ఆ దహించు అగ్ని అయిన దేవుడు మన అగ్ని పరీక్ష లాంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు అందులో నిలబడదాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు జీవిద్దాం. ఆ అగ్ని కలిగిన దేవుడు ఎప్పటికీ మనకు విడవడు, ఎడబాయడు. ఆయన కృప, ఆయన తోడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి తోడై ఉండి నడిపించునుగాక.